తమ జీవితంలో ఏ సందర్భంలోనూ కష్టాలు కన్నీళ్లు ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. చాలా మంది యువత బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగం చేస్తూ సొసైటీలో గౌరవంగా బతకాలని కోరుకుంటారు. కానీ ఎంతో మంది పేదరికం వల్ల తమ కలలు నెరవేర్చుకోలేరు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడింది. తండ్రి కూలి పనులు చేస్తేనే ఆ పూట గడుస్తుంది. అందుకే ఓవైపు చదువుకుంటూనే తండ్రితో కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా నిలిచింది. కట్ చేస్తే ఆ యువతి సివిల్స్లో సత్తా చాటింది. టాప్ మార్కులతో ఐఏఎస్ సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే కేరళలోని భవన నిర్మాణ కార్మికుడి కూతురు అశ్వతి. పేదరికాన్ని జయించి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన అశ్వతి గురించి ఈరోజు మన విజేత స్టోరీలో చూద్దాం. కేరళకు చెందిన భవన నిర్మాణ కూలీ కూతురు అశ్వతి. ప్రతిరోజు తండ్రి కూలి పనులు చేసి డబ్బు తీసుకొస్తేనే ఆ కుటుంబం గడిచేది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆ కుటుంబానికి అండగా నిలవాలని అనుకున్న అశ్వతి. చిన్నతనం నుంచి అశ్వతికి ఐఏఎస్ కావాలనేదే ఒక ధ్యేయం. కష్టపడి చదివి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో చేరి కుటుంబానికి ఆసరాగానూ మారింది. అక్కడితో తన సక్సెస్కి బ్రేక్ ఏం వేయలేదు. తన ఆశయానికి బాటలు వేయడం మొదలుపెట్టింది. తన కుటుంబం గర్వపడేలా చేయాలని అనుకుంది అశ్వతి. అందుకోసం యూపీఎస్సీకి సన్నద్ధమైంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే సివిల్స్కి ప్రిపేర్ అయింది. అందుకోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమైంది. ఎంతో కష్టపడి చదివినా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. 3 ఏళ్లు రాత్రి పగలు కష్టపడి చదివితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేకపోయానని ఆవేదన పడింది. అయితే తాను ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాను అన్న విషయంపై ఎక్కువ ఫోకస్ చేసింది. కేరళ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ అకాడమీ, తిరువనంతపురంలోని కొన్ని ప్రైవేట్ అకాడమీలో చదువుకుంది. మొండి పట్టుదలతో తాడో పేడో అన్నట్లుగా ముందుకు సాగి టాప్ మార్కులతో విజయం సాధించి ఐఏఎస్ను సాధించింది. అశ్వతి 2020 4వ ప్రయత్నంలో 481వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. మొత్తానికి తల్లిదండ్రుల కలను నెరవేర్చింది. అశ్వతి తండ్రి ప్రేమ్ కుమార్, నా కూతురు ఈ స్థాయికి వచ్చింది, నేను కూలీని, నా బిడ్డ ఐఏఎస్ అధికారి అంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అనుకున్నది సాధించింది. నా బిడ్డ చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని ర్యాంకులు సాధిస్తూ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు. అశ్వతి సక్సెస్ స్టోరీ చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చదువుకోవడానికి పేదరికం అడ్డురాదు. అకుంఠిత దీక్ష, సాధించాలన్న పట్టుదల చాలా అవసరం. కెరియర్లో ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని తట్టుకుంటేనే విజయం సాధించగలరు.